అన్న ఏంటంటే ఇది చేపిస్తామంటే ఈ డ్రిల్ అనేది మనకు చాలా ముఖ్యమన్న. ఎందుకంటే పలానా ఎప్పుడు ఏదవుతుంది ఎవరికీ తెలియదు. ఏ పరిస్థితి ఎప్పుడు ఎలా వస్తుంది, ఏ అటాక్ వస్తుంది ఎవరికీ తెలియదు. వాళ్ళగడ ఏంటంటే మన మంచి గురించి చెప్తున్నాడు కాబట్టి మనం కూడా అలర్ట్ గా ఉండాలి ముందర. మనం ఏంటో ముందర మనకి తెలియాలి. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వస్తారు, ఓకే ఫైట్ చేస్తారు, ఓకే ఒకవేళ పలానా యుద్ధం జరిగిందనుకో వాళ్ళు అక్కడ ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి, వస్తారు కొన్ని మందిలో వస్తారు. అలాగే ఆ యుద్ధం అనేది పెద్దదైతే ఎవడో చెప్పలేం కదన్న. ఇప్పుడు కూడా ఏంటంటే మన కూడా అటాక్ చేసామని 9 ఏరియాలో అటాక్ చేసామని వాళ్ళ అవగాహనతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనమేమనుకున్నామో వాళ్ళ కూడా ఏంటంటే ఇప్పుడు మనం అటాక్ చేసాం, ఇది ఇప్పుడు మనం కూడా అటాక్ చేసాం కదా, వాళ్ళ కూడా చేయాలన్న ప్లాన్ తో ఉంటారు. దానివల్ల ఏంటంటే మనం కూడా ఏంటంటే ముందర మన అవగాహనలో మన ట్రైనింగ్ లో మనం ఉండాలన్న. నా పరంగా ఏంటంటే ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి ఆర్మీ ట్రైనింగ్ వచ్చు, పలానా అది వచ్చు కాబట్టి వాళ్ళకి బాగుంటది. మినిమం బేసిక్స్ అని వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ మీ బ్రెయిన్ లో యుద్ధ వాతావరణం వచ్చేసిందా? వారి దిగిపోతాం అన్న సెన్సేషన్స్ వస్తున్నాయా లోపల? అన్న యుద్ధ వాతావరణం వస్తుందంటే అలా ఇప్పుడు ఏ రీల్స్ చూసినా ఏ చూసినా అదే కదా, ఎన్ని న్యూస్ ఛానల్ చూసినా అదే కదా. వాళ్ళగా సరదాగా చెప్పరు కదా. మీరు అడుగుతున్నారు, మీరు కూడా సరదాగా అడుగుతారా? ఆ బోల్డ్ అడగొచ్చు కానీ ఇదేంటో అడుగుతున్నారు, ఇది జరుగుతుందనే కదా. ప్రజెంట్ ఇది జరుగుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది, అందుకే కదా మీరు అడుగుతారు. లేకపోతే మీరు ఎందుకు అడుగుతారు, నేను ఎందుకు చెప్తాను, అంతే కదా. అదే మరి అందుకే మనం ఏంటంటే మినిమం ఒక ఆర్మీ వాళ్ళు కానీ అయ్యానా మనకు ఒక యూత్ కి మినిమం బేసిక్స్ అనేవి నేర్పించాలన్న. అంటే ఏంటంటే ఈ మోడల్ ఎంత కాకుండా పలానా ఒక యుద్ధం అనేది వస్తే, యుద్ధం అనేది అక్కడ వస్తుంది, వాళ్ళు ఒక చెరబడదాం లోపలికి వస్తాం, అది వేరే విషయం. కానీ ఏంటంటే మన పరంగా ఏంటి, యూత్ పరంగా ఏంటి, ఇప్పుడు అన్ని కంట్రీలు ఎందుకు ఇండియా అని అంటారు, హైయెస్ట్ పాపులేషన్ ఇండియా, హైయెస్ట్ యూత్ కూడా ఇండియా, అందుకే కదా అన్ని దేశాలు కలిపి ఇండియా అయిబాబు ఇండియా అయిబాబు నాకు కావాలంటారు. వృత్తిని అంటారా? వాళ్ళకి ఏమైనా సరదనా? కాదు కదా. నా పరంగా ఏంటంటే ఇప్పుడు మేమున్నాం మామూలుగా జాబ్లు చేస్తా, అవి చేస్తా, ఇవి చేస్తాం. కానీ పలానా ఆర్మీ అంటే తెలీదు. అప్పుడు ఏదో అనుకున్నాం, అదే ఆర్మీకి వెళ్తే ఎలా ఉంటుంది, అది వెళ్తా అంటే వాళ్ళు ఏమో ఇటు చూస్తారు, లేదా బాడీ చూస్తారు, అవి చూస్తారు, ఇవి చూస్తారు. పలానా ఏంటంటే ఇంటర్ అయిన వాళ్ళు కానీ లేకపోతే మినిమం హైట్ 5 ఉండాలి. అలా ఉండి మరింత ఫుల్ ఆర్మీ టైప్ కాకుండా ఒక మినిమం బేసిక్స్. అంటే మీరు అనేదాని ప్రకారం చిన్నప్పటి నుంచే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఒక్కరికి నేర్పిస్తే ఇలాంటి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు హెల్ప్ అవుతుంది అంటారు. అవును, సెల్ఫ్ డిఫెన్స్ అనేది. కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్ రాయాలంటారు, లేకపోతే అయ్యి అంటారు, ఇవి అంటారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది, అవన్నీ ఏం చూస్తలేదు. పలానా ఏంటి కుర్ర యూత్ అంతా పోజ్ చేసేస్తుంది, యూత్ అంతా పోజ్ చేసేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తుంది. అలాగే ఏంటంటే మీరు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ కుట్రపూరితంగా అంటారు, వాళ్ళ బుద్ధే కుట్రబుద్ధి కాబట్టి వాళ్ళు ఇంకా అవునన్నా కాదన్నా ఇప్పుడు ఇండియన్ మంచోడు అనమంటే ఒకటి కూడా అండ అక్కడ, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అలా ఫీడ్ అయి ఉంటది కాబట్టి. మన వాళ్ళు కూడా ఏం చేయాలి, మనం ఇప్పుడు అలా అనాలి, అలా ద్వేషించాలి, మనం ఎవడ అంటలేదు. మనక్కడ ఏంటంటే ఒక మినిమం ట్రైనింగ్ ఇవ్వమండి, మినిమం బేసిక్స్. ఒక పలానా ఏంటంటే పలానా జరిగితే మనం ఎలా తట్టుకోవాలి. పలానా ఇప్పుడు మన సిటీలోనే ఉన్నాయి ప్రెసెంట్, హైదరాబాద్ లో లేకపోతే వైజాగ్ లోనే మొన్న టీవీ ఛానల్స్ లో చూపించారు మాక్ డ్రిల్స్ అవి చేస్తున్నారని. అంటే వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు. పలానా యూత్ ఉంటారు, వాళ్ళు ఏదో సాయం చేస్తారు, కానీ వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకో వాళ్ళు బిల్డింగ్ లేకొచ్చు కదా, వాళ్ళు పలానా వాటర్ సపోజ్ ఏమైనా ఫైర్ లాంటిది అయితే వాళ్ళు పట్టుకోవచ్చు కదా. అంటే మినిమం బేసిక్స్ మనకన్నా నేర్పిస్తే కొంచెం వేరేగా ఉంటది కదన్నా. ఫైర్ అన్న యూత్ ఫైర్ పెట్టమంటారు అంతే, ఫైర్ యూత్గా. అంటే రేపు అన్న ఎవ్వడే ఏం చెప్పలేము. ఈ రోజు 2వ రోజు మొత్తం మొన్న అయింది, మన వాళ్ళు కూడా ఇలాగా రిఫైల్స్ లో వెళ్ళి పేలుతాం అవన్నీ. కానీ ఏంటంటే మనం కూడా రెడీగా ఉండాలి, ఎందుకని మంచిది. అలా మన మంచి గురించి చెప్తారు. ఎందుకంటే మనం కూడా ఇప్పుడు చేసాం కదా, వాళ్ళు కూడా మైండ్ సెట్ లోనే ఉంటారు, వాళ్ళు కూడా ప్లాన్ లోనే ఉంటారు. ఏమైనా కన్ఫర్మ్ గా మనం చెయ్యలేకని చూసుకోవాలని. ఇప్పుడు ప్రెసెంట్ అందరూ ఏమంటున్నారు, 10 రోజులు జరగచ్చు, జరగపోవచ్చు, అది ఇది. కానీ ఏంటంటే యూత్ కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి బేసిక్స్ ట్రైనింగ్ అని ఇస్తే బాగుంటదని నా అవగాహన, అంతే. ప్రతి దాడిని ఎలా చూస్తున్నారు మీరు? పాకిస్తాన్ మళ్ళీ ఈ రోజు ప్రతిదాడి చేసింది కదా, మన వాళ్ళు 16 మంది మళ్ళీ చనిపోయారు. దాంట్లో జవాన్ సందీప్ రెడ్డి కుమార్ గారు చనిపోయారు. అంటే ఏంటన్నా వాళ్ళకైతే జాలి దయ్య గుణం ఏమీ లేదన్నా. మన వాళ్ళు ఏంటంటే మహాత్మా గాంధీ ఒక చంప మీద కొడతావు, చంప చీపెట్టాలి అని అలా ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అలా ఇక్కడ దాకా తీసుకొస్తామే వేస్ట్. వాళ్ళకే మనకి ఏదో ఒకటి అయిపోవాలి. ఓకే మన జనరేషన్ తో అయిపోయిందా, ఓకే నెక్స్ట్ జనరేషన్ అయినా మన పిల్లలు కానీ లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుంటారు. ఇప్పుడు కానీ అలా వదిలేసారు అనుకోండి, ఇంకా అలా లాగుతూనే ఉంటారు, వెళ్తానే ఉంటారు. మొన్న జమ్మూ కాశ్మీర్ లోకి వచ్చే టూరిస్టులనే చంపేశారు. మొన్న ఒకసారి ఏమో ముంబైలో తాజ్ హోటల్ లో చేశారు, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో చేశారు. ఇంక ఏంటంటే ఇంకా అలా వస్తూనే ఉంటారు. ఇంకా మనం వదిలేకొద్ది ఇంకా అలా వస్తూనే ఉంటారు. ఏదో ఒకటి తెగొట్టాలి, అలాగనే దిగిపోలేదు, అది మనకన్నా ఏదో ఒకటి తేల్చాలి, అంతే. ఇప్పుడు మాటకు మాటే జరుగుతుంది. మన మాట చెప్తే వాళ్ళు ప్రతి మాట చెప్తున్నారు, మాటకు మాట ఎదురు చెప్పడం, మనల్ని బెదిరిస్తాం, మనల్ని చంపేస్తాం బెదిరించడం అన్న. వాళ్ళతో ఆ అవగాహనలో ఉంటున్నారన్న. ఏంటంటే వాళ్ళు మనం ఇంకా జాలి దయ ఉంటది, పలానా పాపంరా, పలానా ఏంట్రా తప్పురా, అది ఇది. వాళ్ళకి అలాంటిది ఏమి ఉండదు. అలాంటిది ఏం లేకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళే ఇక్కడ దాకా మేబీ ఇన్ని మంది చనిపోతున్నారని అనుకున్నా. అందుకే వాళ్ళకడే అటాక్ ఇంకా ప్లాన్ చేస్తాం, ఇంకా ఏమిటి మన వాళ్ళు. కానీ చేసిన మోడీ గారు మంచి పని ఏంటంటే పాకిస్తాన్ ఇండియాలో ఎవరెవరు ఉన్నారో
పాకిస్తాన్ వాళ్ళందరూ అక్కడ పంపేసి అంటే ఏంటి వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళనే చంపుతున్నట్టు లెక్క. అలాగా పంపేలా అసలు ఎవరు ఉండకూడదు మాక్సిమం. మీ దృష్టిలో ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అయినట్టు అవుట్ ఆఫ్ 100? అన్న అంటే మాక్సిమం అయినట్టనే, కానీ ఇంకా ఉంది, తెలియంది ఏదన్నా ఉంది. నా ప్రకారం ఏంటంటే ఒక P-24F అని ఒక ఆపరేషన్ చేస్తే బాగుంటది, ఓ పరంగా అని ఒక ఉంటే బాగుంటది అని. అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలాగా యూత్ అంతా ఒక ట్రైనింగ్ ఇచ్చి పలానా రేపు పొద్దున్న అంటే పలానా యుద్ధం జరిగితే ఆర్మీ వాళ్ళందరూ ఒకవేళ అక్కడ ఉన్నా కొన్ని మంది ఇక్కడ ఉన్నా అంటే యూత్ లో ముందర అవగాహన ఉండి మనక్కడ ఒక పలానా వీడి పర్ఫెక్ట్ పలానా ట్రైనింగ్ అనుకుంటే వీడిక్కడ ఒక సంథింగ్ ఏ ఒకటి గన్స్ ఇచ్చి లేకపోతే సంథింగ్ ఏ ఒకటి ఇచ్చి వీడిక్కడ ఒక అడ్డుగోడగా నిలబడాలి. వీడిక్కడ అంటే పలానా ఊర్లో ఉందంటే వాడే కదా ఒక రక్షణ కింద ఉండాలి కదా, సంథింగ్ ఆ టైపు అనుకుంటే బాగుంటదని నా అవగాహన.